నెక్స్ట్ మనం ఫర్ లూప్, వైల్ లూప్, బ్రేక్ స్టేట్మెంట్స్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా చూద్దాము. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ డిఎస్ఏలో అయితే ఈ లూప్స్ అనేవి యూస్ చేస్తాము. సో జాగ్రత్తగా వినండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మనం ఫర్ లూప్. సో ఫర్ లూప్ అంటే ఏంటి? సింపుల్గా ఫర్ లూప్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని ఇటరేట్ చేస్తుంది అనమాట. మీకు సింపుల్గా చెప్తే ఇక్కడ చూడండి, ఫర్ వేర్ ఇన్ సీక్వెన్స్ అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఒక బేసిక్ సింటాక్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వేర్ అంటే వేరియబుల్ అని చెప్పేసి, సీక్వెన్స్ అంటే ఒక నెంబర్ అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. లైక్ సింపుల్గా ఈ ఫర్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను విను. సో ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఫర్ లూప్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీ క్లాస్లో మీ ఫ్యాకల్టీ అటెండెన్స్ తీసుకొస్తారు. సో ఇప్పుడు సిఆర్ ఏం చేశాడంటే, సో ఇప్పుడు ఫ్యాకల్టీ అటెండెన్స్ తీసుకునే దానికి ముందు సిఆర్ని అడుగుతాడనమాట, మీ క్లాస్ స్ట్రెంత్ ఎంత అని చెప్పేసి. సో సిఆర్ క్లాస్ స్ట్రెంత్ 60 అని చెప్పాడు అనుకోండి, అప్పుడు సార్ ఏం చేస్తారు, 60 మెంబర్స్ వరకే అటెండెన్స్ అనేవి అడుగుతారు. అదే సిఆర్ క్లాస్ స్ట్రెంత్ 100 అని చెప్తే ఇప్పుడు ఫ్యాకల్టీ 100 మెంబర్స్ వరకు మనకి అటెండెన్స్ అనేవి తీసుకుంటారు. సో సేమ్ ఇక్కడ ఫర్ లూప్స్ కూడా అంతే. ఇప్పుడు సిఆర్ 60 మెంబర్స్ అని మీ క్లాస్ స్ట్రెంత్ అని చెప్పాడు, అప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారు, 60 అని చెప్పేసి అటెండెన్స్ అడుగుతారా? లేదు కదా. ఫస్ట్ రోల్ నెంబర్ 1 అంటారు, రోల్ నెంబర్ 2 అంటారు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా 60 వరకు ప్రతి నెంబర్ని కూడా అడిగి ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ లేదా ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అని చెప్పేసి తీసుకుంటారు అటెండెన్స్. సేమ్ ఇక్కడ ఫర్ లూప్ కూడా అలాగే వర్క్ అవుతుంది. అక్కడ ఫ్యాకల్టీ ఎలాగైతే ప్రతి నెంబర్ని అడిగి ప్రెజెంట్ ఆబ్సెంట్ అని చెప్పేసి నోట్ చేస్తారో, ఇక్కడ ఫర్ లూప్ కూడా సేమ్ అంతే. ఇక్కడ నువ్వు 60 అని ఇచ్చావనుకో, సో మొత్తం 60 నెంబర్స్ని ఇటరేట్ చేస్తుంది అనమాట. అంటే 60 నెంబర్స్ని కూడా ప్రింట్ చేస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా 60 వరకు ప్రతి నెంబర్ని కూడా ఇది ఇటరేట్ చేస్తుంది అనమాట. అదే నువ్వు 100 అన్నావు అనుకో, ఇది 100 టైమ్స్ ఇటరేట్ చేసి నీకు 1 to 100 నెంబర్స్ అనేవి ఇస్తుంది అనమాట. సో సేమ్ అక్కడ ఫ్యాకల్టీ ఎలాగైతే ప్రతి నెంబర్ని అడుగుతాడో, ఇక్కడ ఫర్ లూప్ కూడా ప్రతి నెంబర్ని అలాగే ప్రింట్ చేస్తాడు. సో నెక్స్ట్ మనకి వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్ అంటే ఏంటి? సో ఇది కూడా మనకి ఫర్ లూప్ లాగే ఉంటుంది, కాకపోతే చిన్న వేరియేషన్ అనేది ఉండాలి. సో వైల్ లూప్ అనేది ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వైల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ అని చెప్పేసి సింటాక్స్ అనేది అయితే ఇచ్చాడు. అంటే ఏం కాదు, ఇక్కడ నీకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది అనమాట. ఏ గ్రేటర్ దెన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ బి, ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి నీకు ఫాల్స్, ఏవైతే ఆ ఎక్స్ప్రెషన్ అనేది రాంగ్ అయ్యేంత వరకు కూడా నీకు లోపల కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఆ స్టేట్మెంట్స్ ఎలా రాయాలి, ఈ వైల్ లూప్ ఎలా రాయాలి అనేది మన ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్లో అయితే చూద్దాం. ప్రెజెంట్ అయితే నువ్వు వైల్ లూప్ అంటే మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి, గ్రేటర్ దెన్, లెస్ దెన్, నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు అని చెప్పేసి. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి నీకు ఫాల్స్ అయ్యేంత వరకు కూడా, అంటే ఎక్స్ప్రెషన్ అనేది రాంగ్ అయ్యేంత వరకు కూడా ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ లూప్కి వైల్ లూప్కి తేడా ఏంటి? అక్కడ ఫర్ లూప్లోని కూడా ఇటరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వైల్ లూప్లో కూడా ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ అయ్యేంత వరకు కూడా ఇటరేషన్ జరుగుతుంది, రన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాం. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, నీకు ఫర్ లూప్లో ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో నువ్వు 100 అంటే 100 వరకు ప్రతి నెంబర్ని ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వైల్ లూప్లో నీకు కండిషన్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు కూడా రన్ చేస్తాయి. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్. ఇప్పుడు మనం ఈ వైల్ లూప్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏదైతే మనం ఫర్ లూప్కి ఫ్యాకల్టీ అటెండెన్స్ అని చెప్పేసి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో, అలాగే వైల్ లూప్కి కూడా. సో మనం ప్రతి కాన్సెప్ట్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల నీకు ఆ సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతుంది. నీకు మళ్ళీ మీ క్లాస్లో ఫ్యాకల్టీ అటెండెన్స్ తీసుకున్నప్పుడు, ఓకే ఇది మనకి ఫర్ లూప్ అనమాట, ప్రతిది కూడా అడుగుతున్నారు చూసావా, ఒక ఎండ్ పాయింట్ బేస్ చేసుకొని అని చెప్పేసి నీకు ఏదైతే మన కాన్సెప్ట్ ఇక్కడ వీడియో చూసి వదిలేయడం కాకుండా అది నీకు రీకాల్ అవ్వాలి. అందుకే నేను ప్రతిదీ కూడా నీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అలాగే ఇక్కడ వైల్ లూప్కి కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసేద్దాం మరి. సో ఇప్పుడు నువ్వు రోజు నైట్ పడుకున్నప్పుడు నీ మొబైల్ ఛార్జింగ్ పెడతావు, ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటావు. సో అక్కడ నీకు ఛార్జింగ్ దగ్గర ఏమవుతుంది, నీ ఫోన్ అనేది 100% వచ్చేంత వరకు కూడా నీ మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటావు. ఎప్పుడైతే నీ మొబైల్కి 100% ఛార్జింగ్ ఎక్కేస్తుందో, నీకు ఫోన్కి ఛార్జింగ్ ఎక్కడం అనేది ఆగిపోద్ది. అంతే కదా, 100 దగ్గరే నీ ఛార్జింగ్ అనేది ఆగిపోద్ది. 101, 102, 103 అని వెళ్ళదు కదా, 100% వచ్చేస్తే ఇక నీకు ఛార్జింగ్ అనేది
ఈ మొబైల్‌కి ఎక్కడం అనేది ఆగిపోద్ది. సో, ఇక్కడ వైల్ లూప్ కూడా అంతే కదా! ఏదైతే కండిషన్ ఉందో, ఆ కండిషన్ అనేది అయ్యేంత వరకు కూడా వర్క్ అవుద్ది. ఎప్పుడైతే కండిషన్ అనేది రాంగ్ అయిపోద్దో, ఇప్పుడు మనకు 100 దాటిపోతుంది కాబట్టి, మనకు ఛార్జింగ్ ఎక్కడం అనేది ఆగిపోద్ది. ఓకేనా? సో, ఇక్కడ కూడా వైల్ లూప్‌లో కూడా అంతే కదా! ఏదైతే మన కండిషన్ అనేది రాంగ్ అవ్వకుండా ఉండేంత వరకు కూడా రన్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అనేది వచ్చేస్తదో, అక్కడితో మనకు ఆ వైల్ లూప్ అనేది రన్ అవ్వడం అనేది ఆగిపోద్ది. సో, ఇదన్నమాట మనకి. మనము రోజు మొబైల్‌కి ఛార్జింగ్ పెడతాం కదా! ఇది మనకి వైల్ లూప్‌కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ మనకి నెస్టెడ్ లూప్స్ అనమాట. సో, నెస్టెడ్ లూప్ అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ అనమాట. అంటే మనకి ఇక్కడ 2 వైల్ లూప్స్ ఉండొచ్చు. లేదా 2 ఫర్ లూప్స్ అనేవి ఉండొచ్చు. కాపోతే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉండదు. లేదా ఒక వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్ ఉండదు. సో, ఇక్కడ మీరు చూడొచ్చనమాట. సింపుల్‌గా ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి మనం దేనికి యూజ్ చేస్తామంటే కాంబినేషన్స్ కోసమని ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, నీకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా విను. నీకు మీ ఇంట్లో వాళ్ళు మనీ ఇచ్చారు. అరే! నీ దగ్గర మొన్న కొన్న 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదరా! సో, ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంది. సో, పండగకి నువ్వు ఒక 2 షర్ట్స్ తీసుకో అని చెప్పేసి నీకు మనీ ఇచ్చారు. నువ్వు షాప్‌కెళ్ళావు. సో, ఇప్పుడు నువ్వు షాప్‌కెళ్ళిన తర్వాత నీకు అక్కడ 3 షర్ట్స్ నచ్చాయి. నీకు 3 షర్ట్స్ నచ్చాయి. కాకపోతే నీ దగ్గర 2 ఫ్యాన్స్ అనేవి ఉన్నాయి. సో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక షర్ట్ తీసుకుంటావు. 2 ఫ్యాన్స్ మీదకి ఏసుకొని చూస్తావు. సెట్ అయిందో లేదో చూస్తావు. 2 ఫ్యాన్స్ మీదకి కూడా షర్ట్ సెట్ అయితే, ఆ షర్ట్ అనేది సెలెక్ట్ చేస్తావు. మళ్ళీ ఇంకో షర్ట్ తీసుకుంటావు. 2 ప్యాంట్ మీదకి ఏసుకుంటావు. మళ్ళీ ఆ షర్ట్ బావుందో లేదో చూస్తావు. బావుంటే సెలెక్ట్ చేస్తావు. అలాగే థర్డ్ షర్ట్ కూడా తీసుకుంటావు. 2 ఫ్యాన్స్ మీదకి ఏత్తావు. అది కూడా నీకు నచ్చితే పక్కన పెడతావు. అంటే ఇక్కడేంటి? నీ దగ్గర 3 షర్ట్స్ ఉన్నాయి. 2 ఫ్యాన్స్ ఉన్నాయి. ఆ ఉన్న 3 షర్ట్స్‌ని 2 ఫ్యాన్స్ మీద కూడా వేసి చూసుకున్నాను. అంటే ఇక్కడ నీకు మొత్తం ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి? 6 కాంబినేషన్స్ వచ్చాయి. 6 టైమ్స్ అనమాట. సో, ఇక్కడ కూడా మనకి ఈ నెస్టెడ్ లూప్స్ అంతే. ఫస్ట్ మనం దీన్ని ఏమంటామంటే ఔటర్ లూప్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ ఉన్న లూప్‌ని ఔటర్ లూప్ అంటాము. అలాగే సెకండ్ ఉన్న లూప్‌ని ఇన్నర్ లూప్ అని చెప్పేసి అంటాం. మనకు ఔటర్ లూప్‌లో ఎప్పుడు కూడా ఇప్పుడు మనం 3 షర్ట్స్ అని చెప్పేసి అన్నామా? ఈ 3 షర్ట్స్ అనేవి మనకు ఔటర్ లూప్‌లో ఉంటాయన్నమాట. 2 ఫ్యాన్స్ అనేవి మనకి ఇన్నర్ లూప్‌లో ఉంటది. సో, ఫస్ట్ మనకు ఔటర్ లూప్‌లోంచి ఒక వాల్యూ అనేది బయటకొస్తుంది. ఒక షర్ట్ అనేది బయటకొస్తది. ఆ ఔటర్ లూప్ నుంచి వచ్చిన ఒక వాల్యూ ఇన్నర్ లూప్‌లో ఉన్న 2 వాల్యూస్‌తోని కంబైన్ అవుతది. అది మనకు ఒక ఇటరేషన్. మనకి నెస్టెడ్ లూప్స్‌లో అలాగా ఒక ఇటరేషన్ అనేది కంప్లీట్ అవుతది. మళ్ళీ సెకండ్ ఇటరేషన్‌లో ఏమవుతది? సెకండ్ వాల్యూ ఫస్ట్ ఔటర్ లూప్‌లోనే సెకండ్ వాల్యూ అనేది బయటకొస్తది. బయటికొచ్చి ఇన్నర్ లూప్‌లో ఉన్న 2 వాల్యూస్‌తో ఇన్నర్ లూప్‌లో ఉన్న 2 వాల్యూస్ కానివ్వండి, ఎన్ని వాల్యూస్ అయినా సరే ఇన్నర్ లూప్‌లో ఉన్న ప్రతి వాల్యూ అనేది ప్రతి ఇటరేషన్‌లో మనకి ఎగ్జిక్యూట్ అవుతది. ఔటర్ లూప్ నుంచి ఒక వాల్యూ వస్తది. కానీ ఇన్నర్ లూప్‌లో మాత్రం ప్రతి వాల్యూస్ వస్తాయి ఒక ఇటరేషన్‌లో. మళ్ళీ సెకండ్ ఇటరేషన్‌లో ఔటర్ లూప్ నుంచి సెకండ్ వాల్యూ వస్తది. కానీ ఇన్నర్ లూప్‌లో నుంచి మళ్ళీ ప్రతి వాల్యూస్ వస్తది. ఓకేనా? ప్రతి ఇటరేషన్‌లో ఇన్నర్ లూప్‌లో ఉన్న ప్రతి వాల్యూస్ అనేవి పార్టిసిపేట్ చేస్తది. కానీ ఔటర్ లూప్‌లో మాత్రం ఒక్కొక్క వాల్యూయే పార్టిసిపేట్ చేస్తది. సో, అలా అవ్వడం వల్ల ఏమవుతదంటే మనకి కాంబినేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ మనకేంటి బ్రేక్ స్టేట్మెంట్ అన్నమాట. సో, బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో, సింపుల్‌గా చెప్తాను చూడండి. బ్రేక్ స్టేట్మెంట్ అంటే మనకి స్టాప్ అన్నమాట. అంటే ఆగిపోవడం. బ్రేక్ అంటే ఏంటి? ఆగిపోవడం అన్నమాట. సో, మీకు సింపుల్‌గా ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక కోడ్ అనేది ఉంది. సో, మీకు ఈ కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీకు రేంజ్ ఫంక్షన్ అనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, రేంజ్ ఫంక్షన్ అని చెప్పేసి. సో, రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ రేంజ్ ఫంక్షన్‌లో మనకి సింపుల్‌గా 3 ఉంటాయన్నమాట. స్టాపు, స్టార్ట్, స్టాప్, స్టెప్ అని చెప్పేసి. సో, ఏంటి? ఈ 3 ఏంటి అంటే సింపుల్‌గా ఇప్పుడు నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పేసి ఇచ్చాననుకోండి. అంటే దీని అవుట్‌పుట్ ఏమని వస్తదంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని వస్తది. 10 అనేది రాదు. 10 ఎందుకు రాదంటే మనకి అక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతది. రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతది. అలాగే లాస్ట్ నంబర్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఎప్పుడు కూడా రేంజ్ ఫంక్షన్‌లో మనకి లాస్ట్ నంబర్ అనేది ప్రింట్ అవ్వదు. ఇక్కడ నేను 10 అన్నాను కదా! 10 అనేది ప్రింట్ అవ్వదు. 0-9 నంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మన కోడింగ్‌లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసినా సరే ఇది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకే చెప్తున్నా. సో, నెక్స్ట్ ఇదే రేంజ్ ఫంక్షన్‌లో ఇప్పుడు 2 కేసెస్ అనేవి తీసుకుందాం. ఏంటంటే 1, 10 అని చెప్పేసి. సో, 1, 10 అంటే స్టార్ట్, స్టాప్ అని. అంటే 1తో స్టార్ట్ అవ్వాలి. 10తో స్టాప్ అవ్వాలి.
సో, ఇదనమాట 1, 10 అంటే. సో, దీనికి అవుట్‌పుట్ ఏమని వస్తదంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని వస్తది. మళ్ళీ 10థ్ వన్ అనేది మనకు ప్రింట్ అవ్వదు. ఎందుకంటే చెప్పాను కదా! ఇప్పుడు కూడా ఏ నంబర్ అయితే స్టాప్ అవుతదో ఆ నంబర్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. సో, ఇది మనకి రేంజ్ ఫంక్షన్ అంటే. ఏంటంటే మనకి స్టార్ట్, స్టాప్, స్టెప్ అనమాట. సో, ఇక్కడ మనకి 3 అనేవి ఉంటాయి. స్టార్ట్, స్టాప్, స్టెప్ అని. అంటే 1, 10, 2 అని చెప్పేసి తీసుకుంటాం. సో, దీనికి మనకు అవుట్‌పుట్ ఏమని వస్తదంటే 1, 3, 5, 7, 9 అని చెప్పేసి వస్తది. అంటే ఇక్కడ చూడండి 1, 10 అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే కదా దాని మీనింగ్. సో, ఇప్పుడు 2 అని చెప్పేసి ఎక్స్‌ట్రాగా ఇక్కడ మనం 2 అని రాసాం. 2 అని ఏమంటున్నాను? స్టెప్ అంటున్నాను. స్టెప్ అంటే దాని మీనింగ్ ఏం కాదు. ఆ ఒక నంబర్ అనేది స్కిప్ చేయమని. ఆ నంబర్ అనేది స్కిప్ ఇప్పుడు మనకు 1-9 నంబర్స్ ఉన్నాయి కదా! ఆ 9 నంబర్స్‌లోని 2 అంటే ఒక స్టెప్ అనేది స్కిప్ చేయమని. 3 అంటే 2 స్టెప్స్ స్కిప్ చేయమని. అలాగే 4 అంటే 3 స్టెప్స్ స్కిప్ చేయమని. అలాగే 10 అంటే 9 స్టెప్స్ స్కిప్ చేయమని. అలాగే 100 అంటే 99 స్టెప్స్ స్కిప్ చేయమని. ఓకేనా? సో, ఇప్పుడు మనకు 1-9లోని పక్కన 2 ఉంది కాబట్టి 1 స్టెప్ అనేది స్కిప్ చేయాలి. అంటే ఫస్ట్ 1 తీసుకుంటాం. తర్వాత 2, 3 కదా! 2 అనేది స్కిప్ చేస్తాం. మళ్ళా 3 తీసుకుంటాం. మళ్ళీ 4 అనేది స్కిప్ చేస్తాం. మళ్ళీ 5 తీసుకుంటాం. 6 అనేది స్కిప్ చేస్తాం. మళ్ళీ 7 తీసుకుంటాం. 8 స్కిప్ చేస్తాం. మళ్ళీ 9 వస్తది. సో, ఇదనమాట రేంజ్ ఫంక్షన్ అంటే. స్టెప్ 2 అని అంటే అలాగా ఒకటి, ఒకటి స్కిప్ చేసుకుంటూ వస్తాం. ఇది నేను మీకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అప్పటి వరకు మీకు అర్థమవుతది. ప్రెజెంట్ ఈ సింటాక్సెస్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో, ఇలా 1 అని ఉంటే స్టాప్ అని, ఇలా 2 అంటే స్టార్ట్, స్టాప్ అని, ఇలా 3 ఉంటే స్టార్ట్, స్టాప్, స్టెప్ అని చెప్పేసి మీరైతే ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు లూప్ అనేది ఉంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 10 అని చెప్పేసి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి, బ్రేక్ అని చెప్పేసి ఒక కోడ్ అనేది ఉంది. ఇక్కడ రేంజ్ 1, 10 అంటే దాని మీనింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే కదా! దాని మీనింగ్. ఇక్కడ ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి బ్రేక్ అని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఐ అనేది 4 అయితే ఇంక అక్కడితో లూప్ అనేది ఆగిపోవాలి. అంటే ఇక్కడ అవుట్‌పుట్ ఏమని వస్తదో తెలుసా? 1, 2, 3 అని చెప్పేసి వస్తది. సో, ఇక్కడ అవుట్‌పుట్ మనకు 1, 2, 3 అని వస్తది. 4 దగ్గర మనకి ఆ లూప్ అనేది ఆగిపోద్ది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే నేనేం చెప్పాను? లూప్ ఆపేయమని చెప్పాను. సో, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అయిందిగా. మరి 1, 2, 3 ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ 4 రావాలి. కానీ 4 వస్తే ఏమని చెప్పాను? ఆ లూప్ అనేది బ్రేక్ చేసామని చెప్పాను. అందుకే 4 తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోద్ది. సో, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనకిప్పుడు 1-100 నంబర్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? 1-100 నంబర్స్ ప్రింట్ అయిపోతాయి. కానీ నీకు 100 నీడ్ లేదు. ఒక 20 నంబర్స్ వరకు చాలు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి బ్రేక్ అనొద్దు. సో, నీకు 20 నంబర్స్ ప్రింట్ అవుతాయి. సో, నీకలాగా లూప్‌లో ఎన్ని నంబర్స్ కావాలో అన్ని నంబర్స్ వరకే నువ్వు ప్రింట్ చేసుకోవాలనుకుంటే, ఈ బ్రేక్ స్టేట్‌మెంట్ అనేదైతే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి కంటిన్యూ స్టేట్‌మెంట్ అనమాట. సో, కంటిన్యూ స్టేట్‌మెంట్ కూడా చాలా సింపుల్. కంటిన్యూ అవుతదనమాట. సో, ఇది కూడా మీకు కోడ్ చూడండి ఒకసారి. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పేసి 1, 10 అని చెప్పేసి ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కంటిన్యూ. రేంజ్ 1, 10 అని చెప్పేసి ఇచ్చారు. సో, ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతది? అంటే చాలా సింపుల్. ఇక్కడ ఏమని ఉంది? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి కంటిన్యూ అని ఇచ్చారు. లాస్ట్ కోడ్ లాగే ఇదే చిన్న డిఫరెన్స్. కంటిన్యూ అని ఇచ్చేది. ఇక్కడేం జరుగుతదంటే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా! ఆ 4 అనేది స్కిప్ చేసేసి మిగిలిన నంబర్స్ అనేవన్నీ ఇటరేట్ అవుతాయి. అంటే ఇక్కడ అవుట్‌పుట్ ఏమనొస్తది? 1, 2, 3 అనొస్తది. నెక్స్ట్ 4 రాదు. 5, 6, 7, 8, 9 అని వస్తది. 4 ఎందుకు రాదు? ఈ 4 అనేది నువ్వు ఆపేయమన్నా. ఈ 4 అనేది నువ్వేం చేసావంటే స్కిప్ అయిపోద్దనమాట. ఆ 4 అనేది నీకు స్కిప్ అయిపోద్ది. అలాగే ఇక్కడ నువ్వు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని పెట్టావనుకో, 5 అనే వాల్యూ అనేది స్కిప్ అయిపోయి మిగిలిన వాల్యూస్ అన్నీ నీకొస్తాయి. సో, దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటి? ఏదైనా లూప్‌లోని నీకు ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది ఇటరేట్ అవ్వకూడదు అని నువ్వనుకుంటే, సో, సింపుల్‌గా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆ వాల్యూ పెట్టేసి కిందన కంటిన్యూ పెట్టేస్తే, ఆ వాల్యూ అనేది నీకు ఇటరేట్ అవ్వకుండా మిగిలిన అన్ని వాల్యూస్ కూడా నీకు ఇటరేట్ అవుతదనమాట. సో, ఇది మనకి కంటిన్యూ స్టేట్‌మెంట్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనకి పాస్ స్టేట్‌మెంట్ అన్నమాట. పాస్ స్టేట్‌మెంట్ అంటే చాలా సింపుల్. ఇక్కడ ఇది మనం పెద్దగా ఎక్కడ యూజ్ చేయము. ఎప్పుడైనా రేర్ కేసెస్‌లో లేదా నీకు ఇంటర్‌వ్యూస్‌లో ఏమైనా క్వెషన్స్ వస్తాయేమోనైతే నేను చెప్తాను పాస్ స్టేట్‌మెంట్ అనేది. సో, ఇక్కడ ఏం గాదు. నువ్వు ఒక లూప్ అనేది రాసావు. ఒక లూప్ అనేది రాసిన తర్వాత నువ్వు కోడ్ అనేది తర్వాత రాద్దాం అనుకుంటున్నావు. అంటే నీకు ఒక లూప్ రాసావు కానీ దాని లోపల ఏ స్టేట్‌మెంట్ రాయాలో, ఏ కోడ్ రాయాలో నీకు ఐడియా రాలేదు. ఐడియా రాలేనప్పుడు నువ్వేం చేస్తావంటే పాస్ అని చెప్పేసి అంటావు. పాస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ విల్ డిస్కస్ లేటర్.
అంటే నేను తర్వాత డిస్కస్ చేస్తాను. లేదా ఐ విల్ రైట్ కోడ్ లేటర్. నేను తర్వాత రాస్తాను అని చెప్పేసి ఒక చిన్న మీనింగ్ అనమాట. సో, ఇది మనం పెద్దగా కోడ్స్‌లో ఎక్కడ యూజ్ చెయ్యం. ఇక్కడ నువ్వు ఏదైతే లూప్ రాస్తావో ఆ లూప్ పాస్ అంటే తర్వాత రాస్తామని చెప్పేసి ఒక చెప్తున్నాననమాట. అంతే. సో, పాస్ట్ స్టేట్మెంట్ అంటే తర్వాత డిస్కస్ చేస్తామని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రాక్టికల్‌గా ప్రతీది కూడా ఎలా వర్క్ అవుతదని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు మనము ఏవైతే ఫర్ లూప్స్, వైల్ లూప్స్, నెస్టెడ్ లూప్స్, బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, పాస్ట్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నిటిని మనం ప్రాక్టికల్‌గా అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఫస్ట్ నేను గూగుల్ కొలాబ్ అయితే ఓపెన్ చేశాను. ఒక లూప్స్ అని ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో, ఫస్ట్ నేను కోడ్ అంతా కూడా రాసేసాననమాట. ఎందుకంటే మనకి మళ్ళీ టైప్ చేయడం టైం వేస్ట్ అవుతది అని చెప్పేసి నేను కోడ్ అంతా రాసాను. కాపోతే మీకు ప్రతీది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏదైతే రాసిన కోడ్‌ని మోడిఫై చేస్తూ మీకు ప్రతీది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనకిక్కడ ఫర్ లూప్ అనేదైతే ఉంది. సో, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 6 ప్రింట్ ఐ అని చెప్పేసి కోడ్ అనేది తీసుకున్నాను. సో, ఇందాక మీకు బ్రేక్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు చెప్పాను. రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటని చెప్పేసి. రేంజ్ ఫంక్షన్‌లో ఒకటే ఉంటే స్టాప్ అని. అదే 2 ఉంటే స్టాప్ టు స్టాప్ అని. అదే 3 ఉంటే స్టాప్ టు స్టాప్ స్టెప్ అని చెప్పేసి నేను చెప్పాను కదా! ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ ప్రతీది కూడా మనం చూద్దాం. సో, ఫస్ట్ నేనిక్కడ ఏస్తున్నానంటే 6 అనేస్తున్నాను. సో, 6 అని ఇచ్చి ప్రింట్ చేస్తున్నాను దీన్ని. సో, నేనిక్కడ 6 అని చెప్పేసి దీన్ని ప్రింట్ చేస్తే చూసారా? 0, 1, 2, 3, 4, 5 అని వచ్చింది. సో, రేంజ్ ఫంక్షన్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతదని చెప్పాను. సో, ఇక్కడ మనకి 0తో అయితే స్టార్ట్ అయింది. అలాగే ఏదైతే స్టాప్ అంటాం కదా! వాల్యూ, ఆ వాల్యూ ముందు వరకు అన్నీ కూడా ప్రింట్ అవుతాయని చెప్పాను. అంటే ఏదైతే 6 అని ఉంటే 5 వరకు ప్రింట్ అవుతది. అదే 10 అని ఉంటే 9 వరకు ప్రింట్ అవుతది. అదే 100 అని ఉంటే 99 వరకు ప్రింట్ అవుతదని చెప్పాను కదా! సో, ఇక్కడ నేను 6 అనేది ఇచ్చాను. సో, ఇక్కడ మనకి 5 వరకు ప్రింట్ అయింది. సో, అలాగా మీరు ఏ వాల్యూస్ అయినా ఇచ్చి తీసుకోవచ్చు. సో, నేనిక్కడ 100 అని ఇస్తున్నాను. 100 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో, 100 అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మనం మొత్తం 0 నుంచి స్టార్ట్ అయింది. సో, 0 నుంచి స్టార్ట్ అయ్యి అలాగా 99 వరకైతే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో, ఇదనమాట మనకి ఫర్ లూప్ అండ్ రేంజ్ ఫంక్షన్. సో, ఇప్పుడు మనకు రేంజ్ ఫంక్షన్ ఏం చేద్దామంటే 1-10 తీసుకున్నాం. 1-10 అంటే మనకు అవుట్‌పుట్ ఏమనొస్తది? 1తో స్టార్ట్ అయ్యి 9 వరకు ప్రతి నంబర్ కూడా మనకు ప్రింట్ అవుతది. 10 అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే స్టాప్. 2 నంబర్స్ ఉన్నాయనుకోండి రేంజ్ ఫంక్షన్‌లో అదేంటి స్టార్ట్ టు స్టాప్ అని దాని మీనింగ్. సో, స్టార్ట్ అంటే 1 అని, స్టాప్ అంటే 10 అని. అంతే కదా! రేంజ్ ఫంక్షన్‌లో 2 వాల్యూస్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు 1తో స్టార్ట్ అయ్యి 10తో స్టాప్ అవ్వాలి. అంటే 10 ముందు వాల్యూతో స్టాప్ అవుతదని దాని మీనింగ్. సో, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. 1, 10 మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకు చూసారా 1తో స్టార్ట్ అయింది. 1-9 వాల్యూస్ అనేవి వచ్చాయి. సో, ఇదనమాట స్టార్ట్ టు స్టాప్ అని చెప్పి. ఇలాగ మన వాల్యూస్ అనేవైతే రేంజ్ ఫంక్షన్‌లో ప్రింట్ చేయొచ్చు. రేంజ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేసిన డీఎస్ఏలో చాలా ప్రోగ్రామ్స్ మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసే చేస్తాము. సో, నెక్స్ట్ మనము 1-100 తీసుకున్నాము. 100 తీసుకొని ఏం చేద్దామంటే స్టెప్ 2 అనేద్దాం. స్టెప్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి? 2 - 1 1 అంటే ఒక్కొక్క నంబరు స్కిప్ చేసుకుంటూ వస్తదండి. అదే స్టెప్ 3 అంటే 2 నంబర్స్ స్కిప్ చేసుకొని వస్తదండి. అదే స్టెప్ 4 అంటే 3 నంబర్స్ స్కిప్ చేసుకుంటూ వస్తదండి. దాని మీనింగ్. సో, నేను ఏదైతే చెప్పానో అది ఒకసారి మరి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము ప్రాక్టికల్‌గాన. సో, ఇక్కడ చూసావా స్టెప్ 2 అని చెప్పాను. అంటే ఒక్కొక్క నంబర్ మిస్ చేసుకుంటూ వచ్చింది. 1 ఇచ్చింది, 2 స్కిప్ చేసి 3 ఇచ్చింది, 4 స్కిప్ చేసి 5 ఇచ్చింది. అలాగే మొత్తం ఒక్కొక్క నంబర్ స్కిప్ చేసుకుంటూ మనకి 100 వరకు నంబర్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మనము స్టెప్ అనేది 9 ఇద్దాం. స్టెప్ 9 అంటే 8 నంబర్స్ స్కిప్ చేసుకుంటూ వస్తది. అంటే మధ్యలో 8 నంబర్స్ స్కిప్ చేసుకుంటూ వస్తదనమాట. ఓకేనా? సో, అది కూడా చూద్దాం. సో, చూసారా ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ 8 నంబర్స్ స్కిప్ చేస్తే 10 వచ్చింది. మళ్ళీ 10కి 8 నంబర్స్ స్కిప్ చేస్తే 19 వచ్చింది. 19కి 8 నంబర్స్ స్కిప్ చేస్తే 28. సో, అర్థమైందా? స్టార్ట్, స్టాప్, స్టెప్ అనేది. సో, ఈ ఫర్ లూప్‌లో ఏంటంటే ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. సో, ఆ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని కూడా ప్రింట్ చేస్తాననమాట. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ మొత్తం ప్రింట్ చేయడమే కదా మన ఫర్ లూప్ అంటే. సో, ఇక్కడ చూడండి మనకు 3 అని ఉన్నాయి. సో, ఈ 3ని కూడా ఇందులో మనకి యాపిల్, బనానా, మ్యాంగో ఉంది. సో, ఇక్కడ మనకి యాపిల్, బనానా, మ్యాంగో ఈ 3 కూడా
ప్రింట్ అయింది. సీక్వెన్స్‌లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి ప్రింట్ అయ్యాయన్నమాట. లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అయ్యాయి. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫర్ సీహెచ్ ఇన్ పైథాన్ అని చెప్పేసి ప్రింట్ సీహెచ్. అంటే ఏదైతే వర్డ్‌లో ఉందో ఆ వర్డ్‌లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతదనమాట. సో, ఇక్కడ చూస్తే మనకి ఇదిగోండి. ఏదైతే పైథాన్ ఉందో పైథాన్‌లో ఒక్కొక్కటి, ఒకటి ప్రింట్ అవుతుంది. సో, మీకు ఫర్ లూప్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ మనకి వైల్ లూప్ అన్నమాట. వైల్ లూప్ అంటే ఏం చెప్పాను? లెస్ దానో, గ్రేటర్ దానో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇవే అనమాట. లెస్ దాన్, గ్రేటర్ దాన్ అవే అన్నమాట. సో, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఫాల్స్ అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటదనమాట. సో, చూడండి. సో, ఇక్కడ నేను ఇనిషియల్‌గా i అని చెప్పేసి 1 తీసుకున్నాను. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ప్రింట్ i అన్నాను. i ప్లస్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి నేనన్నాను. సో, ఇక్కడ మనం చూడండి. ఇక్కడ అవుట్‌పుట్ 1, 2, 3, 4, 5 బానే వచ్చింది. సో, ఫస్ట్ మనం కోడ్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవాలి. మీరు ఈ లూప్స్ నుంచి తెలుసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎలా రన్ అవుతుంది. చాలామంది లూప్స్‌లో అర్థం చేసుకోలేకపోవడానికి, లూప్స్ అర్థం కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అది ఎలా రన్ అవుతుందనేది అర్థం కాదు. సో, ఇక్కడ చూడండి. i ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే i అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో 1 అని చెప్పి ఇచ్చాను. సో, ఇప్పుడు వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 కన్నా తక్కువ లేదా 5కి ఈక్వల్‌గా ఉంటే అక్కడ ఎక్స్‌ప్రెషన్ చూడండి. ప్రింట్ i అనేది ప్రింట్ చేయమని నేను చెప్పా. సో, ఇక్కడితో మనకి i అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ i అనేది ఏదైతే ఉందో iకి +1 యాడ్ చేయమని చెప్పా. ఇక్కడ చూడండి మనకి i ప్లస్ ఈక్వల్స్ టు 1 అని ఉంది. i ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే ఏమని చెప్పాను? అసైన్‌మెంట్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్పాను. i ప్లస్ ఈక్వల్స్ టు 1 అంటే i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అని దాని మీనింగ్. సో, ఇక్కడ మనకి i వాల్యూ ఎంతొస్తది? సో, ఫస్ట్ i ఈక్వల్స్ టు 1 కాబట్టి 1 లెస్ దాన్ 5 కాబట్టి మనకి i అంటే 1 ప్రింట్ అయిపోద్ది. 1 ప్రింట్ అయిపోయిన తర్వాత కిందన ఇక్కడికొస్తదనమాట. i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అవుతది. అంటే ఇనీషియల్‌గా i ఎంతుంది? 1 ఉంది కదా! ఆ 1 కదా! 1 ఉంది కాబట్టే కదా 1 ప్రింట్ అయింది. ఇప్పుడు ఆ 1కి నేను +1 అనేది యాడ్ చేశా. +1 యాడ్ చేస్తే ఎంతవుతది? 2 అవుతది. సో, ఇప్పుడు i వాల్యూ ఇక్కడ ఎంతొచ్చింది? 2 వచ్చిందనమాట. సో, మళ్ళీ ఇక్కడ అప్డేట్ అవుతది. i ఈక్వల్స్ టు 2 అని చెప్పేసి. సో, మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా! అందుకే ప్రింట్ i అంటే 2ని ప్రింట్ చేసాం. సో, మళ్ళీ ఇక్కడికొస్తదనమాట. ఇక్కడికొస్తే మళ్ళీ నీకు i ఈక్వల్స్ టు i ప్లస్ 1 కదా! అంటే i ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 అనమాట. సో, 2 ప్లస్ 1 అంటే ఏమవుతది? 3 అవుతది. సో, మళ్ళీ ఇక్కడ నీకు i అనేది 3 వస్తదనమాట. మళ్ళీ ఇక్కడ 3 ఇక్కడికెళ్తది. మళ్ళీ 3 లెస్ దాన్ 5 3 ప్రింట్ అవుతది. మళ్ళీ కిందకొచ్చి i ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 4 ఈ విధంగా నీకు లూప్ అనేది అలా ఇటరేట్ అవుతది. ఎప్పటి వరకు ఇటరేట్ అవుతది? ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో చూసారా? ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు కూడా మనకు లూప్ ఇటరేట్ అవుతది. సో, నెక్స్ట్ 4 అయిపోయింది. సో, నెక్స్ట్ ఇక్కడ i ఈక్వల్స్ టు 4 4 లెస్ దాన్ 5 4 ప్రింట్ అయిపోద్ది. మళ్ళీ 4 ప్లస్ 1 అంటే 5 వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ i ఈక్వల్స్ టు 5 వచ్చింది. 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 5 ప్రింట్ అయిపోయింది. మళ్ళీ i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అంటే i ఈక్వల్స్ టు 5 ప్లస్ 1 అంటే ఎంత? 6. సో, ఇక్కడ 6కి ఎళ్తే మళ్ళీ ఇక్కడ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 6 అనేది 5 కన్నా చిన్నదా? లేదా 5కి ఈక్వలా? కాదు కదా! సో, అందుకే మనకు ఆ లూప్ ఏదైతే వైల్ లూప్ ఉందో ఇంక అక్కడితో ఎగ్జిక్యూట్ చేయడం ఆగిపోయింది. సో, అందుకే మనకి ఇక్కడ 5 వరకే ప్రింట్ అయ్యాయి. 6 ప్రింట్ అవ్వలేదు, 7 ప్రింట్ అవ్వలేదు, 8 ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఇక్కడ వైల్ లూప్‌లో ఎక్స్‌ప్రెషన్ ఏమని ఇచ్చాం? i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాం. అందుకే మనకి 5 వరకే ప్రింట్ అయిపోయింది. సో, ఇదనమాట వైల్ లూప్ అంటే. మనకి ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఉంటదో ఆ ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా మనకి ఆ వైల్ లూప్ అనేది అలా రన్ అవుతూనే ఉంటది. చూసారా మనకి ఎన్ని ఇటరేషన్స్ అయ్యాయో? సో, అదనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే కౌంట్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి వైల్ కౌంట్ గ్రేటర్ దాన్ సేమ్ పైథాన్ లాగే +1 చేసాం. ఇక్కడ -1 చేస్తున్నాం అనమాట. సో, ఇక్కడ అలాగే వచ్చింది 5, 4, 3, 2, 1 అని చెప్పేసి. ఓకేనా? లాస్ట్‌కి ఇక్కడ మనకి 0 వస్తది. 0 గ్రేటర్ దాన్ 0 అవ్వదు కదా! సో, అందుకే మనకి వైల్ లూప్ అక్కడితో ఆగిపోయింది. మీకు బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏమని చెప్పాను? ఏదైతే కండిషన్ ఉంటదో ఆ కండిషన్ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ ఆగిపోద్దని చెప్పాను. సో, సింపుల్‌గా బ్రేక్ అంటే స్టాప్ అని కూడా చెప్పాను. సో, ఇక్కడ మనం చూస్తే ఐ ఇఫ్ నమ్ ఈక్వల్స్ టు 3 అని చెప్పేసి ప్రింట్ చేసేసి బ్రేక్ ఇచ్చాం. అంటే దాని మీనింగ్ ఏంటి? 3 దగ్గర ఇంకా లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. సో, మనకి ఒక లిస్ట్ చూస్తే 1, 2, 3, 4, 5 అని ఉంది.
సో 1, 2, 3, 4, 5లో నేను ఏమని చెప్పాను? I అనేది 3కి ఈక్వల్ అయితే బ్రేక్ అని చెప్పా. బ్రేక్ అంటే ఇంకా లూప్ అక్కడితో ఆగిపోవాలి. ఇంకా రన్ అవ్వకూడదు మనకి. సో ఇక్కడ అదే కదా జరిగింది. సో 3 వరకు వచ్చింది. 1, 2 ప్రింట్ అయిపోయింది బానే. నెక్స్ట్ 3 వచ్చింది. కాకపోతే 3 దగ్గరికొచ్చేసరికి నువ్వేమన్నావు? బ్రేక్ అని అన్నావు. అందుకే ఇంకా లూప్ అక్కడితో ఆగిపోయి 1, 2 మనకు అవుట్‌పుట్ కింద ఇచ్చింది. అంటే నెక్స్ట్ మనం కంటిన్యూ స్టేట్మెంట్ చూద్దాం. సో ఇక్కడ మీకు అవుట్‌పుట్ ఏమని వస్తదో గెస్ చేయండి ఒకసారి. సో నేను ఇక్కడ రేంజ్ ఫంక్షన్ 1-6 అని చెప్పేసి ఇచ్చాను. అంటే మనకి ఏ ఏ వాల్యూస్ వస్తాయి రేంజ్ ఫంక్షన్‌లో? 1, 2, 3, 4, 5 అనేది వస్తది. వస్తదా? సో నేను ఇందులో కంటిన్యూ అని చెప్పేసి కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేశాను. సో కంటిన్యూ అని చెప్పేసి ఇఫ్ i ఈక్వల్స్ టు 3 అని చెప్పేసి ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి? కంటిన్యూ అని చెప్పేసి i ఈక్వల్ టు 3 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి? ఆ ఒక వాల్యూని స్కిప్ చేయమని దాని మీనింగ్. ఓకేనా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను? 3 అనే వాల్యూ పైన రేంజ్ ఫంక్షన్‌లో కొన్ని వాల్యూస్ అనేవి వస్తాయి కదా! ఆ వచ్చిన కొన్ని వాల్యూస్‌లోని 3 అనే వాల్యూని స్కిప్ చేయమని చెప్తున్నా. సో ఇక్కడ నాకు అవుట్‌పుట్ ఏమని వస్తది? 1, 2, 4, 5 అని వస్తది. సో చూడాలి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూసారా చూసారా ఎగ్జిక్యూట్ చేస్తే 1, 2, 4, 5 అని వచ్చింది. అంటే 3 అనేది మనకి స్కిప్ చేసామనమాట. సో ఇది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కంటిన్యూ ఇంకోటి ఏంటంటే i మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0. ఇదేంటంటే మనకి ఈవెన్ నంబర్స్ యొక్క లాజిక్ అనమాట. సో ఈవెన్ నంబర్స్ యొక్క లాజిక్ ఏంటంటే i మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. సో 1-10 రేంజ్ ఫంక్షన్ ఉంది కదా! అందులో మనకి ఏవైతే ఈవెన్ నంబర్స్ ఉంటాయో ఆ ఈవెన్ నంబర్స్‌ని స్కిప్ చేయమని చెప్పా. స్కిప్ చేస్తే చూసారా మనకి 1, 3, 5, 7, 9 అని వచ్చింది. ఎక్కడైనా మనకి ఈవెన్ నంబర్ వచ్చిందా? లేదు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను? ఈవెన్ నంబర్ యొక్క లాజిక్ రాసేసి కిందన కంటిన్యూ పెట్టేసాం. దాని మీనింగ్ ఏంటి? ఏవైతే నేను లాజిక్ రాసానో ఆ లాజిక్‌లో వాల్యూస్ అన్నీ కూడా మనకి స్కిప్ అయిపోతాయన్నమాట. ఈవెన్ నంబర్స్ లాజిక్ కాబట్టి ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా మనకి స్కిప్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉంది. సో సేమ్ అన్నీ ఒకలాగే ఉంటాయి చూడండి. ఇనిషియల్‌గా i అనేది 0 అని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశాడు? i అనేది లెస్ థాన్ 5 ఉంటే iకి 1 యాడ్ చేయమని చెప్పాడు. సో i అనేది లెస్ థాన్ 1 ఉంది కాబట్టి మనం 1 అనేది యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మనకు వాల్యూ అనేది వస్తది కదా! ఆ వచ్చిన వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం. ఒకవేళ వచ్చిన వాల్యూయే మనకి 3 అయిందనుకోండి, దాన్ని స్కిప్ చేయమని చెప్తున్నాం. అది ఎలా చెప్తున్నాం? ఇఫ్ i ఈక్వల్స్ టు 3 అని చెప్పేసి కంటిన్యూ అంటున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఏవైతే వచ్చిన i వాల్యూలో 3ని స్కిప్ చేయమని మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ అదే చేశాడు. 1, 2, 3 స్కిప్ చేసాడు. 4, 5 ఇచ్చాడు. సో అదనమాట మనకి కంటిన్యూ స్టేట్మెంట్ అంటే. నెక్స్ట్ మనకి పాస్ స్టేట్మెంట్. ఈ పాస్ స్టేట్మెంట్ అనేది మనకు అంత అవసరం లేదు. మనం కోడ్‌లో కూడా పెద్దగా ఏం యూజ్ చేయము. బట్ ఎందుకు అంటే ఇంటర్వ్యూ పర్పస్‌కి ఏమైనా యూజ్ అవుతదేమో అని చెప్పేసి. సో ఒకసారి నేను ఈ పాస్ స్టేట్మెంట్‌ని రన్ చేసి చూస్తున్నా. సో రన్ చేసేసి చూస్తే మనకి ఏమి కూడా అవుట్‌పుట్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే నేను అక్కడ ఏమి రాయలేదు. సో ఏదైతే ఉందో అక్కడని ఏదైతే కోడ్ ఉందో అందులో మనం పాస్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ కోడ్‌ని మనం ఇప్పుడు చెయ్యము తర్వాత చేస్తాము. పెండింగ్ పెడుతూ ఉంటాం చూసారా? సో అలాగనమాట పాస్ అంటే. ఇప్పుడు చేయము తర్వాత చేస్తామని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. సో అలా చెప్పడాన్ని అలా చెప్పడం కోసం మనం ఇక్కడ పాస్ స్టేట్మెంట్ అనేదైతే యూజ్ చేస్తాం. సో ఇది మనకి పైథాన్‌లో లూప్స్ అనమాట. ఇంకోటుంటది డూ వైల్ లూప్ అని. సో ఈ డూ వైల్ లూప్ అని చెప్పేసి ఈ ఈ సో ఈ డూ వైల్ అనేది మనకి సీలో ఉంటది, సి ప్లస్ ప్లస్‌లో ఉంటది, జావాలో ఉంటది. కానీ పైథాన్‌లో మనకి డూ వైల్ లూప్ అనేది ఉంది. ఓకేనా? సో చాలామందికి డౌట్ రావచ్చు. మేము సి నేర్చుకున్నాము. సిలో మరి మాకు డూ వైల్ ఉంది. ఇక్కడ మీరు డూ వైల్ చెప్పలేదు ఏంటి అని చెప్పేసి. సో మనకి పైథాన్‌లో బిల్ట్‌లోనే మనకి డూ వైల్ అనేది ఉంది. సో పైథాన్‌లో మనకి డూ వైల్ లూప్ అనేదైతే ఉండదు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి గూగుల్ కొలాబ్‌లోని. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటే చదవండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ చదవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మన కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతది. సో మన వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.